పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, వంగటాకు. కాళ్ళకి ఎంత బాగున్నాయి చూడండి. ఆర్గానిక్ ఆకుకూరలు, ఆర్గానిక్ 6 రకాల ఆర్గానిక్ ఆకుకూరలతో పచ్చడి తయారు చేశాం. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. మా ఫామ్ హౌస్ దగ్గర పండించిన ఆకుకూరలతో నిలపచ్చడి. ఇందులో గోంగూర, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, చుక్కకూర, పొనగంటారు. 6 రకాల కూరలు వేసాం, 6 రకాల ఆకులు వేసాం. 6 రకాల ఆకులతో పచ్చడి తయారు చేసాం. ఎంత బాగుంది చూడండి. పచ్చడి తయారు చేసి చూస్తారండి. ఒకే చోట 3 రకాల ఆకులు, పొనగంటాకు, పాలకూర, గోంగూర. ఎంత గోంగూర, 3 రకాల ఆకులు ఒకే చోట. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలండి. ఆకుకూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. చూడండి, ఆ ఫామ్ హౌస్ దగ్గర 6 రకాల పండించిన 6 రకాల ఆకుకూరలతో, ఆర్గానిక్ ఆకుకూరలు, తాజా ఆకుకూరలతో నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను ఈరోజు. ఇంత తాజాగా బయట మనం దొరికే మార్కెట్లో దొరకవు కదండి. మనం కొనే మార్కెట్లో ఇంత తాజా ఆకుకూరలు దొరకవు కదా మనకు. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన 6 రకాల ఆకుకూరలతో నిలవ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడు. ఫస్ట్ పొయ్యిలిగించి బాణలు పెట్టి ఆయిల్ వేయాలి. నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని, అందుకే ఎక్కువ పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు నువ్వుల నూనె వాడుతుంటాను. ఆయిల్ వేడయ్యాక పోపు సామాన్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇవన్నీ వేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేస్తే మంచిదని. ఆవాలు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అలాగే వెల్లుల్లిపాయలు చూడండి, ఎక్కువ వేసాను. నేను అంత ఎక్కువ వేసాను. నిలవ పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు వేసి చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. రుచి తగ్గడానికి బాగా తోడ్పడతాయి. రోజు ఉదయాన్నే మనం ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బ తింటే బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అవుతాయి. ఒబిసిటీ తగ్గడానికి దివ్య ఔషధం. బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది వెల్లుల్లిపాయ. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఆకుకూరలు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక గోంగూర బాగా కడిగేసి ఆరబెట్టాను. చూడండి, ఎంత ఎక్కువ కనబడుతున్నాయి కదా ఆకుకూరలు. ఫ్రై అయితే చాలా తక్కువ అవుతుంది. గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. గోంగూర పప్పులు కలిపి వండుకోవచ్చు మనం. ఇంకా ఇలా పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. శనగపప్పులు వేసి పచ్చడి చేసి చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యం దిగొస్తుంది గోంగూర. ఆకులు ఇలా కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కర్రల పొయ్యి మీద మంట ఎంత బాగా వస్తుంది చూడండి. ఆ ఫామ్ హౌస్ దగ్గర కర్రల పొయ్యి. గోంగూరలో సీవిటి కూడా పుష్కలంగా ఉంటుందా. మామూలుగా మనం స్టవ్ మీద వంట కంటే కర్రల పొయ్యి మీద వంట చేసుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిది. గోంగూర కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్,
2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు మెంతుల పౌడరు, 1 స్పూను పసుపు, 1 స్పూను ఇంగువ. కొత్తిమీర గోంగూర, కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాయి కదా, పాలకూర కూడా వేసాను. ఒక ఆకే బాగా ఫ్రై చేసుకో. చుక్కాకు, పొరగంటాకు, మెంతికూర, కారం 4 స్పూన్లు వేసాను. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కారం కొద్దిగా ఎక్కువే పడుతున్నాను. అన్నీ మా ఫామ్ హౌస్లో పండిన ఆకుకూరలు. అన్నీ మా రూపుగా ఇది ఫామ్ హౌస్లో ఆరోగ్యానికి దిగవలసిన ఆకుకూరలు, తోటలో వచ్చినట్టండి ఆకుకూరలు. ఇలా మనం ఆర్గానిక్ ఆకుకూరలు పండించుకొని ఇలాంటి రకరకాల కర్రీస్ తయారు చేసుకొని తింటే ఆరోగ్యం దిగవలసింది కదండి. ఆనందం, ఆరోగ్యం వర్ణాతీతం. రోజు నిద్రలేసి వెంటనే పచ్చటి పొలాలు, ఆకుకూరలు, మొక్కలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదండి. కళ్ళకి చాలా మంచిది. ఫిజికల్ ఎక్సర్సైజు ఒబెసిటీ కంట్రోల్ బాగా దోహదపడుతుంది. ట్యాక్లు ఎంత బాగున్నాయి చూడు. ఇంకా ఫైబర్ అతి మొదలు ఉంటుంది, ఆరోగ్యం చాలా మంచిది. తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత పోతే ఎంత బాగా వచ్చింది పచ్చి. గోంగూర, కొత్తిమీర, మెంతికూర, చొక్కాకు, పాలకూర, తెల్లపచ్చి ఎంత బాగా వచ్చింది. రోటీ వేసి బాగా రుబ్బుకోవాలి. ఎంత బాగుంది, సూపర్ టేస్ట్. పుల్ల పుల్లగా బాగుంటుంది. గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ పోస్ట్. అలాగే పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా. ఆకుకూర నెల పచ్చి రెడీ అయిపోయిందండి. తీసేయడమే. చాలా బాగా వచ్చింది పచ్చి. ఎంత బాగా వచ్చింది.
తేగలు, చిలకడ దుంపలు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి చూడండి. అగ్గుల్లో కాల్చాం కదండి. తొక్క ఎంత బాగా వచ్చేస్తుంది చిలకడ దుంపల తొక్క. చిలకడ దుంపలు ఉడకబెట్టి తినడం కంటే ఇలా కాల్చి తింటే చాలా బాగుంటుంది టేస్ట్, ఆరోగ్యానికి మంచిది. తేగలు కూడా ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కదా, డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది, షుగరు బీపీ కంట్రోల్ చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. వీడియో అందరూ నచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ కదండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖనో భవంతు. కొత్తిమీర ఎంత బాగుంది చూడండి, పూలు చేసింది. ధనియాలు, కొత్తిమీర ధనియాలు వస్తాయి. ఆ ఫామ్ హౌస్ దగ్గర మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి, ఆకుకూరల మొక్కలు. ఆకుకూరలు ఎక్కువ వేసాను. అదంతా మెంతాకు, మెంతులు చల్లాను. మెంతి కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. మెంతులు కూడా ఆరోగ్యం దివ్యౌషధం అండి. మెంతులతో పాటు మెంతాకు కూడా చాలా మంచిది. మెంతాకుని మనం పచ్చడి చేసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. డయాబెటీస్ కంట్రోల్ దివ్యౌషధం మెంతాకులు. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి మెంతాకులు. అన్ని రకాల ఆకుకూరలు మా ఫామ్ హౌస్. చుక్కాకండి, అప్పుడే పువ్వు వచ్చేస్తుంది, కాయలు వస్తుంది చూడండి. చుక్కాకు గింజలు వచ్చేస్తున్నాయి అప్పుడే. చుక్కాకు పుల్లగా ఉంటుంది కదా, ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్. ఇది కట్ చేసి కొద్ది మళ్ళీ మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది చుక్కకూర. ఊపిరికి ఎంత బాగుందండి చుక్కాకు. ఇలా మాకేం కావాలి అన్ని రకాల ఆకుకూరలు మనం పండించుకొని తింటే ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఎలాంటి కెమికల్స్ లేకుండా తాజా ఆకుకూరలు. ఇలా ఆకులు తీసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చిగురు వస్తుంటాయి. పచ్చడి కావాల్సిన అన్ని రకాల ఆకుకూరలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆకుకూరలో ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం దివ్యౌషధ ఆకుకూరలు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా. పొనగంటాకు ఎంత బాగుంది చూడండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం, పేర్లోనే ఉంది గొప్పతనం. పొనగంటాకు అంటే పోయిన కంటి కూర, రూపాంతరం చెంది పొనగంటాకని. పాలకూర చూడండి, పాలకూరలో విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే. పాలకూర ఆరోగ్యం దివ్యౌషధం, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. రోజు ఉదయాన్నే పాలకూర జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాలకూర కూడా మనం ఇలా కట్ చేసి కొంచెం మళ్ళీ మళ్ళీ చిగురు వస్తుంటుంది. గ్రీనిష్కి ఎంత బాగుంది చూడండి తాజాగా. ఈ పొనగంటాకులు
విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కదా, కంటి చూపు మెరుగుపరచడానికి దివ్య ఔషధం. వారం 4-5 సార్లు పొరగంట తింటుంటే కళ్ళకు చాలా మంచిది. ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతాయి. ఈజీగా వచ్చేస్తాను పొరగంటాకు. ఒకసారి చిన్న రెమ్మలు పాతేస్తే వేర్లు అవసరం, కొమ్మలు బాతినా బాగా వచ్చేస్తుంది. చిన్న చిన్న రెమ్మలు బాతినా బాగా వస్తుంటుంది. ఈ పొరగంట కూడా కట్ చేసుకుంది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. మా ఫామ్ హౌస్ ఎంటకల ఆకుకూరలు చూడండి. గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతాకు, పొరగంటాకు, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి చూడండి. ఈ ఎర్రగోంగూరది, ఇవి గోంగూర చిన్న మొక్కలప్పటి నుంచే ఇలా కాయలు పూలు చేస్తాను, పూలు కాయలు చేస్తుంటారు. అన్ని కాయలు వచ్చేసి చూడు. సీడ్స్ కొరకు ఉంచాను, అట్లా నుంచి సీడ్స్ తీసుకోవాలి, మళ్ళీ వేయడానికి పనిచేస్తాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.